Hello all, welcome to Sribhavya Jobs Alert YouTube channel. In this video, we are going to discuss about the quick revision of irrigation engineering subject as a part of our quick revision series. First of all, introduction. Introduction enti ante irrigation ante enti ante it is the artificial application of water to the soil throughout the crop period. ఎందుకు అంటే ప్రొడక్షన్ ఆఫ్ ద క్రాప్స్ని ఇంక్రీజ్ చేయడానికి ఇంకా క్వాలిటీ వైజ్గా క్వాంటిటీ వైజ్గా ఓకే. నెక్స్ట్ ఇరిగేషన్ వాటర్ సప్లై టు సప్లిమెంట్ అంటే మనం మొత్తం ఇదే కాకుండా రెయిన్ వాటర్ మనకు ఆల్రెడీ రెయిన్ఫాల్ ఉంటుంది ప్లస్ గ్రౌండ్ వాటర్ అవైలబుల్ ఉంటాయి. అవి రెండింటితో పాటుగా మనం ఈ ఇరిగేషన్ని సప్లిమెంట్ లాగా మనం అప్లై చేస్తాం అనమాట, పంపిస్తూ ఉంటాం వాటర్ అనేది దేనికి సాయిల్కి క్రాప్ పీరియడ్ మొత్తంలో క్రాప్ అనేది ఈల్డింగ్ మంచిగా రాని కోసం. టైప్స్ ఆఫ్ ఇరిగేషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్ఫేస్ ఇరిగేషన్ ఉంటుంది, మనకి సబ్ సర్ఫేస్ ఇరిగేషన్ ఉంటుంది. సర్ఫేస్ ఇరిగేషన్ మళ్ళీ మనకి 4 టైప్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ ఏంటి ఫ్లో ఇరిగేషన్. ఫ్లో ఇరిగేషన్ అంటే ఏంటిది యాక్షన్ ఆఫ్ గ్రావిటీ ద్వారా మనకి వాటర్ అనేది సప్లై చేస్తే దాన్ని ఫ్లో ఇరిగేషన్ అంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసి కెనాల్ ఇరిగేషన్. నెక్స్ట్ పెరేనియల్ ఇరిగేషన్ అంటే ఏంటి మనకి పెరేనియల్ అంటే ఏంటిది కంటిన్యూస్గా వాటర్ అనేది సప్లై చేస్తే దాన్ని పెరేనియల్ అంటాం. నెక్స్ట్ ఫ్లడ్ ఆర్ ఇనండేషన్ అంటే ఏంటి మనకి సాయిల్ అనేది సబ్మర్జ్డ్గా పెడతాం అనమాట. ఎప్పుడు వాటర్ అనేది ఫ్లడ్స్ వచ్చినప్పుడు సబ్మర్జ్ చేసి ఫ్లడెడ్ విత్ వాటర్ సో యాజ్ టు కాజ్ త్రూ సాచురేషన్ ఆఫ్ ద ఫీల్డ్ అంటే ఫీల్డ్ మొత్తం సాచురేషన్ అవ్వడానికి ఫ్లడ్ ఆర్ ఇనండేషన్ ఎప్పుడు వస్తుంది మనకి అంటే మనకు ఫ్లడ్ కెనాల్స్ ఉంటాయి కదా ఆర్ ఇనండేషన్ కెనాల్స్ ఉంటాయి. అవేంటి మనకి ఎప్పుడు వాటర్ అనేది ఫ్లో ఉండదు. ఎప్పుడైతే హెవీ ఫ్లడ్స్ వస్తాయో అప్పుడు మాత్రమే వాటర్ని ఆ ఫ్లడ్ కెనాల్ ద్వారా ఇనండేషన్ కెనాల్ ద్వారా పంపిస్తారు. సో అప్పుడు మనం ఫీల్డ్స్కి సప్లై చేస్తే దాన్ని ఫ్లడ్ ఆర్ ఇనండేషన్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి లిఫ్ట్ ఇరిగేషన్ అంటే ఏంటి వాటర్ అనేది బై మీన్స్ ఆఫ్ మెకానికల్ కానీ లేకపోతే మాన్యువల్ ఆపరేషన్స్ ద్వారా కానీ వాటర్ని లిఫ్ట్ చేసి మనం ఫీల్డ్కి అప్లై చేస్తే దాన్ని లిఫ్ట్ ఇరిగేషన్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి సబ్ సర్ఫేస్ ఇరిగేషన్ అంటే ఏంటి అంటే వాటర్ డస్ నాట్ వెట్ ద సర్ఫేస్ అంటే సర్ఫేస్ ఆఫ్ ద ల్యాండ్ ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తాన్ని వెట్ చేయదు. ఓన్లీ రూట్ జోన్ దగ్గర మాత్రమే మనకి వాటర్ అనేది అప్లై చేస్తూ ఉంటుంది అనమాట. బై ద యాక్షన్ ఆఫ్ క్యాపిలారిటీ ద్వారా మనకి ఇది జరుగుతూ ఉంటుంది. దీన్ని సబ్ సర్ఫేస్ ఇరిగేషన్ అంటాం. అంటే మన సాయిల్ లేయర్కి కొంచెం కింద మనకి వాటర్ అనేది సప్లై చేస్తాం అనమాట. దీనిలో న్యాచురల్ ఇరిగేషన్ ఉంటుంది, ఆర్టిఫిషియల్ ఇరిగేషన్ ఉంటుంది. న్యాచురల్ అంటే ఏంటి వెన్ అండర్ గ్రౌండ్ ఇరిగేషన్ ఈజ్ సింప్లీ అచీవ్డ్ న్యాచురల్లీ వితౌట్ ఎనీ అడిషనల్ ఎఫెక్ట్స్ ఇస్ కాల్డ్ న్యాచురల్ సబ్ సర్ఫేస్ ఇరిగేషన్. అంటే మనకి మనం ఏం అప్లై చేయకుండా న్యాచురల్గానే మనకి వాటర్ అనేది అలా క్యాపిలరీ ద్వారా సబ్ సర్ఫేస్లో అప్లికేషన్ అనేది జరుగుతూ ఉంటే అప్పుడు దాన్ని న్యాచురల్ సబ్ సర్ఫేస్ ఇరిగేషన్ అంటాం. ఎగ్జాంపుల్ ఏంటి అంటే వాటర్ ఫ్రమ్ గ్రౌండ్ వాటర్ టేబుల్ త్రూ క్యాపిలరీ యాక్షన్ అంటే మన గ్రౌండ్ వాటర్ టేబుల్లో ఉన్న వాటర్ క్యాపిలరీ యాక్షన్ ద్వారానే మనకి రూట్ జోన్ డెప్త్ వరకు వస్తాయన్నమాట ప్లాంట్స్ కోసం. అది న్యాచురల్ సబ్ సర్ఫేస్ ఇరిగేషన్ అయిపోతుంది. ఆర్టిఫిషియల్ ఇరిగేషన్ అంటే ఏంటి అంటే మనం కొన్ని డ్రైన్స్ అంటే పైప్స్ కానీ అవి లే చేసి క్రాప్స్కి క్యాపిలరీ ద్వారా వాటర్ పంపించడానికి అప్లై చేస్తాం. అంటే ఆర్టిఫిషియల్గా మనం లే చేసిన వాటిని ఆర్టిఫిషియల్ ఇరిగేషన్ కిందకి వస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటిది డ్రిప్ ఇరిగేషన్. నెక్స్ట్ రిలేటెడ్ టర్మ్స్ అంటే కొన్ని మనకి ఇరిగేషన్కి సంబంధించిన కొన్ని టర్మ్స్ ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం ఇప్పుడు. అదేంటి ఫస్ట్ అంటే ఫ్లడ్ కుషనింగ్ అంటే ఏంటిదంటే ద రిజర్వాయర్స్ క్రియేటెడ్ బిహైండ్ డ్యామ్స్ మే బీ ఎంప్టీడ్ టు సమ్ ఎక్స్టెంట్ depending on the forecast of impending flood so that when the flood arrives some of the water gets stored in the reservoir thus reducing the severity of the flood. ఫ్లడ్ కుషనింగ్ అంటే ఏంటి అంటే మనం రిజర్వాయర్స్ ఏవైతే మనకి డ్యామ్కి ముందు ఉంటాయో డ్యామ్కి ముందు మనం బిహైండ్ ద డ్యామ్స్ మనం రిజర్వాయర్స్ కడతాం కదా ఆ రిజర్వాయర్స్లో ఉన్న వాటర్ని కొంచెం ఎంప్టీ చేస్తాం కొంత ఎక్స్టెంట్ వరకు. ఎందుకు అంటే మనకి ఒకవేళ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఆ వాటర్ని ఈ డ్యామ్ రిజర్వాయర్ అనేది ఆక్యుపై చేసేలాగా చేస్తాం. దాన్ని ఫ్లడ్ కుషనింగ్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఫ్లడ్ ప్రూఫింగ్ అంటే ఏంటిది ఇన్ ఇన్స్టాన్సెస్ వేర్ ఓన్లీ ఐసోలేటెడ్ యూనిట్స్ ఆఫ్ హై వాల్యూ ఆర్ థ్రెటెన్డ్ బై ఫ్లడ్డింగ్ దే మే సమ్టైమ్స్ ఇండివిజువల్లీ ఫ్లడ్ ప్రూఫ్డ్. అంటే కొన్నిసార్లు ఫ్లడ్డింగ్ ద్వారా కొన్ని దగ్గర హై వాల్యూ ఐసోలేట్ అయిపోతాయి అనమాట. అలాంటి దాన్ని ఫ్లడ్ ప్రూఫింగ్ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి an industrial plant comprising buildings, storage yards, roads, etc. may be protected by a ring levee
ఆర్ ఫ్లడ్ వాల్. నెక్స్ట్ చెక్ డ్యామ్స్ అంటే ఏంటి అంటే స్మాల్ బ్యారియర్స్ బిల్ట్ అక్రాస్ ద డైరెక్షన్ ఆఫ్ ద వాటర్ ఫ్లో ఆన్ షాలో రివర్స్ అండ్ స్ట్రీమ్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ వాటర్ హార్వెస్టింగ్. అంటే మనం వాటర్కి పర్పెండిక్యులర్ అంటే బిల్ట్ అక్రాస్ ద డైరెక్షన్ ఆఫ్ ద రివర్ ఫ్లోకి మనం కడతాం కదా, వాటిని చెక్ డ్యామ్స్ అంటాం. అదొకటి. నెక్స్ట్ టెక్నిక్ ఆఫ్ వాటర్ డిస్ట్రిబ్యూషన్. ఎలా మనకి ఇది ఆల్మోస్ట్ ఇదిగో టైప్స్ ఆఫ్ ఇరిగేషన్ కిందకే వస్తుంది. ఇందులో ఏంటి అంటే ఫస్ట్ ఫ్రీ ఆర్ ఆర్డినరీ ఫ్లడింగ్ అంటే ఏంటి, దీన్నే వైల్డ్ ఫ్లడింగ్ మెథడ్ అంటాం. అంటే ఏంటిదంటే వాటర్ ఫ్లో ఆఫ్ వాటర్ అనేది మనకి కంట్రోల్గా ఉండదు అనమాట ఇక్కడ. ఇది దేనికి సూటబుల్ అంటే ఫర్ క్లోజ్ గ్రోయింగ్ క్రాప్స్కి సూటబుల్. ఎగ్జాంపుల్ వచ్చేసి రైస్. నెక్స్ట్ బార్డర్ స్ట్రిప్ ఇరిగేషన్ అంటే ఏంటి, ఇందులో మనకి ల్యాండ్ అనేది ఒక సెవరల్ నెంబర్ ఆఫ్ స్ట్రిప్స్ లాగా డివైడ్ చేస్తాం, సపరేట్ బై లివీస్ కాల్డ్ బార్డర్స్. లివీస్ లాగా మనం అంటే ఏంటి అంటే ఇట్లా ఉంటాయి. ఇప్పుడు మొత్తం ఇలా ఉంటే ఇలా ఇలా ఇట్లా ఇట్లా ఉంటుంది అనమాట. వీటిని లివీస్ అంటాం. ఇలా మనం బార్డర్ స్ట్రిప్ ఇరిగేషన్ మొత్తం ఓవరాల్ ఏరియాని నెంబర్ ఆఫ్ స్ట్రిప్స్ లాగా డివైడ్ చేస్తాం అనమాట. ద ఫీల్డ్ ఏరియా ఈస్ కన్ఫైన్డ్ బిట్వీన్ 10 to 20 meters width అండ్ 100 to 400 meters లెంత్. ఈ లెంత్ అనేది 100 to 400 meters లెంత్ ఉంటుంది. ఈ మధ్య డిస్టెన్స్ వచ్చేసి 10 to 20 meters ఉంటుంది. ఇది దేనికి అంటే వీట్కి ఫాడర్కి సూటబుల్. నెక్స్ట్ చెక్ బేసిన్ ఫ్లడింగ్ అంటే ఏంటి అంటే ఇందులో హోల్ ఏరియా అనేది డివైడింగ్ ద హోల్ ఏరియా ఇంటూ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ద హెల్ప్ ఆఫ్ లివీస్ ఆర్ బార్డర్స్. చెక్ బేసిన్ అంటే ఏం లేదు, ఇలా మొత్తం ల్యాండ్ ఉంటుందో అందులో చెక్స్ లాగా డివైడ్ చేస్తాం మొత్తం ఇట్లా. ఇందులో మొత్తం వాటర్ అనేది ఫిల్ చేస్తాం అనమాట. ఇది కూడా ఫ్లడింగ్ లానే మొత్తం ఇందులో మొత్తం వాటర్ అని నింపేసి పెడతాం. ఇది చెక్ బేసిన్ ఫ్లడింగ్. నెక్స్ట్ వచ్చేసి కాంటూర్ బార్డర్ అంటే ఏంటి, దిస్ మెథడ్ బార్డర్స్ ఆర్ మేడ్ అలాంగ్ ద కాంటూర్స్ ఇన్ హిల్లీ ఏరియాస్ టు రెడ్యూస్ ద రన్ ఆఫ్ లాసెస్ ఇన్ ద ఫీల్డ్. ఇట్ ఈస్ స్పెషల్లీ రిక్వైర్డ్ ఫర్ ఫైన్ సాయిల్స్ టు ఆబ్టైన్ ఏ డిజైర్డ్ పర్కోలేషన్. ఇట్ ఈస్ ఆల్సో రిఫర్డ్ యాజ్ స్టెప్ ఫార్మింగ్ ఆర్ టెర్రేస్ ఫార్మింగ్ అని కూడా అంటాం కాంటూర్ బార్డర్ని. నెక్స్ట్ రింగ్ బేసిన్ ఫ్లడింగ్ అంటే ఏంటి, ఆర్కడ్ ట్రీస్ ఏవైతే ఉంటాయో వాటికి అంటే ఎట్లా అంటే ఇప్పుడు ట్రీస్ ఇక్కడ ఉన్నాయి అనుకోండి, వీటి చుట్టూ ఒక చిన్న ఇట్లా మొత్తం ఇక్కడ ల్యాండ్ ఉంటుంది సాయిల్, ఈ చుట్టూ మనకి గ్యాప్ ఉంటుంది. ఇలా వాటర్ అనేది సప్లై చేస్తాం. వాటర్ అనేవి ఇలా వెళ్తాయి, ఇలా ఉంటాయి వాటర్, ఇక్కడ వాటర్ ఉంటాయి అన్నమాట. ఇట్లా ఇదంతా సాయిల్. ఓకే, ఇది రింగ్ బేసిన్ అట్లా అనమాట. నెక్స్ట్ ఫరో ఇరిగేషన్. ఫరో ఇరిగేషన్ అంటే ఏంటంటే ఫరో మెథడ్ ఆఫ్ ఇరిగేషన్ ఈజ్ వెరీ మచ్ యూజ్డ్ ఫర్ రో క్రాప్స్. ఇది గుర్తుపెట్టుకోనికి ఫరోలో రో ఉంటుంది, ఇక్కడ రో క్రాప్స్ అట్లా. ఎగ్జాంపుల్ లైక్ మేజ్, జోవర్, షుగర్ కేన్, కాటన్, టొబాకో, గ్రౌండ్నట్, పొటాటోస్ ఎక్సెట్రా. In this method, only 1/2 to 1/5 of the surface is wetted. 1/2 to 1/5 మాత్రమే సర్ఫేస్ వెట్ అవుతుంది. దస్ ఎవాపరేషన్ లాసెస్ ఆర్ రెడ్యూస్డ్. ఎవాపరేషన్ లాసెస్ తక్కువ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఫర్రో కన్సిస్ట్ ఆఫ్ ఏ నారో డిచ్ బిట్వీన్ రోస్ ఆఫ్ ప్లాంట్స్ విచ్ క్యారీ ఇరిగేషన్ వాటర్ త్రూ ఇట్. అంటే ఏంటి అంటే మనకి నారో డిచెస్ ఎలా ఉంటాయి అంటే ఫర్రో ఇరిగేషన్ అంటే ఏంటి అంటే ఇలా ఉంటుంది. ఇక్కడ మనకి మొత్తం వాటర్ ఉంటాయి, ఇక్కడ వాటర్ ఉంటాయి, ఇక్కడ ప్లాంట్స్ ఉంటాయి. ఇలా ఈ డిచెస్ ఉంటాయి కదా, ఈ డిచెస్ అనమాట. ఈ డిచెస్లో మనకి వాటర్ అనేది సప్లై ఇస్తాం, ఇక్కడ వాటర్ సప్లై ఇస్తాం. నెక్స్ట్ ఏ స్పెషల్ కేస్ ఆఫ్ ఫరో ఇరిగేషన్ in which a single inlet is provided and the water moves continuously through the single ditch is referred as corrugation irrigation. అంటే కార్రిగేషన్స్ అంటే ఇట్లా మాత్రమే ఉంటాయన్నమాట. సింగిల్ డిష్ లాగా పోతే అది కార్రిగేషన్స్ అనమాట. మొత్తం ఇట్లా ఉంటే ఈ స్పెషల్ కేస్ ఫరో ఇరిగేషన్లోనే. నెక్స్ట్ వచ్చేసి స్ప్రింక్లర్ ఇరిగేషన్. స్ప్రింక్లర్ ఇరిగేషన్ అంటే ఏంటి అంటే ఇన్ దిస్ మెథడ్ ఆఫ్ ఇరిగేషన్ వాటర్ ఈజ్ అప్లైడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్ప్రే లాగా అప్లై చేస్తాం అనమాట విత్ హెల్ప్ ఆఫ్ నెట్వర్క్ ఆఫ్ పైప్స్ ఇంకా పంప్స్తోని. అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇది ఇంపార్టెంట్ చూసుకోండి. అడ్వాంటేజెస్: ఎరోజన్ కెన్ బి కంట్రోల్డ్, యూనిఫామ్ అప్లికేషన్ ఆఫ్ వాటర్ ఈస్ పాసిబుల్, ల్యాండ్ ప్రిపరేషన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. అవసరం లేదు మనకి లెవెల్ చేయాల్సిన అవసరం ఉండదు, లేబర్ కాస్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది, మోర్ ల్యాండ్ అనేది అవైలబుల్ ఉంటుంది క్రాపింగ్ కోసం, యాజ్ బార్డర్స్ అండ్ డిచెస్ ఆర్ నాట్ రిక్వైర్డ్. ఓకే, బార్డర్స్ డిచెస్ అలాంటివి ఏం అవసరం లేదు కాబట్టి మనకి ఎక్కువ ల్యాండ్ అనేది ప్లాంటేషన్ కోసం ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ యూస్ఫుల్ వేర్ స్లోప్స్ ఆర్ ఎక్సెసివ్ అండ్ టోపోగ్రఫీ ఈజ్ ఇరెగ్యులర్. మనకి స్లోప్స్ ఎక్సెసివ్ ఉంటే ఏమవుతుంది, మనం వేరే ఇరిగేషన్స్ పెడితే సాయిల్ అనేది ఎరోడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, సాయిల్ ఎరోజన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఏమైందంటే స్లోప్స్ ఉన్న దగ్గర ఇది చాలా హెల్ప్ఫుల్ అనమాట. నెక్స్ట్ హెల్ప్స్ ఇన్ క్రాప్
కూలింగ్ డ్యూరింగ్ సమ్మర్ అండ్ ఫ్రోస్ట్ ప్రొటెక్షన్ ఇన్ వింటర్. అంటే ఎప్పుడు వాటర్ని స్ప్రింకిల్ అవుతూ ఉంటాయి కాబట్టి సమ్మర్లో కూలింగ్ ఎఫెక్ట్కి, ఇంకా వింటర్లో ఫ్రోస్ట్ అంటే గడ్డలు కట్టకుండా చూసుకొని కూడా ఇది హెల్ప్ఫుల్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ యూజ్డ్ వెన్ ఫెర్టిలైజర్స్ ఆర్ టు బి మిక్స్డ్ విత్ వాటర్. ఇంకా యూజ్డ్ వెన్ ఫెర్టిలైజర్స్ మనం ఒకవేళ సప్లై చేయాలనుకున్నప్పుడు కూడా వాటర్తోని ఫెర్టిలైజర్స్ మిక్స్ చేసి ఈ స్ప్రింక్లర్ ద్వారా స్ప్రింకిల్ చేస్తే అయిపోద్ది అనమాట. ఇలా కూడా హెల్ప్ఫుల్ అనమాట. ఇది అడ్వాంటేజెస్. అదే లిమిటేషన్స్ వచ్చేసి ఏంటి అంటే విండ్ మే డిస్టార్ట్ స్ప్రింక్లింగ్ ప్యాటర్న్. అంటే స్ప్రింకిల్ అప్పుడు మనకి వాటర్ అనేది చాలా చిన్న చిన్న డ్రాప్లెట్స్ లాగా పడుతుంది కాబట్టి ఎక్కువ హెవీ విన్స్ వచ్చినప్పుడు ఆ వాటర్ డ్రాప్లెట్స్ అనేవి అంటే దూరం అంటే కరెక్ట్గా మనం కరెక్ట్ పొజిషన్లో పడకపోయే ఛాన్సెస్ ఉంటాయి. అదొకటి లిమిటేషన్. నెక్స్ట్ ఏంటి టెక్నికల్ మ్యాన్ పవర్ ఈజ్ రిక్వైర్డ్ టు ఆపరేట్ ద సిస్టమ్. ఈ సిస్టమ్ మొత్తంని లేబర్ కాస్ట్ తగ్గుతుంది. ఎందుకు? అవన్నీ లేవు కాబట్టి బార్డర్ అని లివీస్ అని అవి ఏం లేవు కాబట్టి తగ్గుతుంది. కాకపోతే ఎవరైతే మ్యాన్ కావాలో అతను టెక్నికల్ కావాలి, టెక్నికల్ పర్సనే ఉండాలి. ఎందుకంటే ఈ సిస్టమ్ అంతా ఆపరేట్ చేయడానికి తెలిసి ఉండాలి అతనికి. సో అలాంటి ఒకటి. నెక్స్ట్ ఇనీషియల్ కాస్ట్, మెయింటెనెన్స్ కాస్ట్, ఇంకా ఆపరేషన్ కాస్ట్ అవన్నీ కూడా ఎక్కువ. ఇది ఒకటి. నెక్స్ట్ ఎవాపరేషన్ లాస్ ఈస్ మ్యాక్సిమం. ఎవాపరేషన్ లాస్ మ్యాక్సిమం ఉంటుంది. ఎందుకంటే మనకు వాటర్ చిన్న చిన్న డ్రాప్లెట్స్ లాగా పడుతున్నాయి కాబట్టి ఎవాపరేట్ అనేది చాలా ఈజీగా ఎవాపరేట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ నాట్ సూటబుల్ ఫర్ హెవీ ఇరిగేషన్కి ఇది నాట్ సూటబుల్. నెట్వర్క్ ఆఫ్ పైప్స్ నాజిల్స్ కాజ్ ఇంటర్ఫిరెన్స్ విత్ ఫార్మింగ్ ఆపరేషన్. మనకు ఫార్మింగ్ ఆపరేషన్స్ ఉన్నప్పుడు ఈ పైప్స్ ఈ నాజిల్స్ ఇవన్నీ ఉంటాయి కదా నెట్వర్క్స్ అన్నీ వేసి అప్పుడు కొంచెం అడ్డులాగా అనిపిస్తుంది అనమాట. ఇది మొత్తం లిమిటేషన్స్. నెక్స్ట్ వచ్చేసి డ్రిప్ ఇరిగేషన్. ఇది ఆల్సో ఇంపార్టెంట్. దీన్నే ట్రిక్కిల్ ఇరిగేషన్ కూడా అంటాం. ఇన్ దిస్ మెథడ్ ఆఫ్ వాటర్ ఈజ్ డైరెక్ట్లీ అప్లైడ్ ఇన్ ద రూట్ జోన్. రూట్ జోన్ దగ్గర ఇది ప్లాంట్ అనుకోండి, దీని యొక్క రూట్స్ ఇలా ఉంటాయి కదా, ఈ రూట్ జోన్ డెప్త్ దగ్గర మనకి వాటర్ని అప్లై చేస్తాం అనమాట ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డ్రాప్స్ యూజింగ్ పైప్స్ అండ్ డ్రిప్ నాజిల్స్. అడ్వాంటేజ్ వచ్చేసి లెస్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఇరిగేషన్ వాటర్ యాజ్ ఎవాపరేషన్ అండ్ సీపేజ్ లాస్ ఆర్ కన్సిడరబుల్ రెడ్యూస్డ్. ఇది మనకి ఇక్కడ కింద డైరెక్ట్లీ రూట్ జోన్ డెప్త్ దగ్గరనే అప్లై చేస్తాం కాబట్టి ఎవాపరేషన్ లాసెస్ తక్కువ ఉంటాయి. నెక్స్ట్ వాటర్ సప్లై ఎట్ ఆప్టిమమ్ లెవెల్ విచ్ ఆల్సో గివ్స్ హై ఈల్డ్. మనకి ఆప్టిమమ్ లెవెల్లో వాటర్ అనేది అప్లై చేస్తాం. ఎందుకంటే వేస్టేజ్ ఏం పోదన్నమాట. డ్రిప్ ఇరిగేషన్లో వాటర్ అనేది వేస్టేజ్ ఏం పోవు. సో అట్లా ఆప్టిమమ్గా మనం యూస్ చేసుకుంటాం. దానివల్ల మనకి హై ఈల్డింగ్ అనేది వస్తుంది అనమాట క్రాప్స్ నుండి. నెక్స్ట్ న్యూసెన్స్ ఆఫ్ వీడ్స్ ఈజ్ అవాయిడెడ్. వాటర్ అనేది అక్కడ మొత్తం అంత పడడం వల్ల ఏమవుతుంది మనకి వీడ్స్ అంటే చెడు చెట్లు ఉంటాయి కదా అవి మొలిచే ఛాన్సెస్ ఉంటాయి. మనకి వాటర్ ఓన్లీ మనం కావాల్సిన ప్లాంట్కి మాత్రమే ఇస్తున్నాం కాబట్టి వీడ్స్ అనేటివి మనకి మొలవవు. నెక్స్ట్ సూటబుల్ ఫర్ ఎనీ టోపోగ్రఫీ. ఇది కూడా టోపోగ్రఫీ ఏది ఉన్నా కూడా సూటబుల్. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే హై ఇనిషియల్ కాస్ట్. ఎందుకంటే డ్రిప్స్ కావాలి, నాజిల్స్ కావాలి, పైప్స్ కావాలి, ఇంటర్లాక్ ఆఫ్ పైప్స్, పర్ఫోరేటెడ్ పైప్స్ అవన్నీ కావాలి కాబట్టి ఇనిషియల్ కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ డేంజర్ ఆఫ్ బ్లాకేడ్ ఆఫ్ నాజిల్స్. మనకి సాయిల్ లోపల పెడుతున్నాం కాబట్టి సాయిల్ దగ్గరలో ఉంటుంది కాబట్టి ఆ నాజిల్స్ ఏవైతే డ్రిప్స్ ఉన్నాయో అంటే చిన్న చిన్న హోల్స్ ఏవైతే ఉన్నాయో డ్రిప్ పడడానికి వాటర్ పడడానికి ఆ నాజిల్స్ మూసుకుపోయే ఛాన్సెస్ ఉంటాయి. అదొకటి. బ్లాకేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కెనాట్ బి యూజ్డ్ ఫర్ హెవీ ఇరిగేషన్. ఇది కూడా హెవీ ఇరిగేషన్కి సూటబుల్ కాదు. నెక్స్ట్ కాజెస్ ఇంటర్ఫిరెన్స్ ఇన్ ఫార్మింగ్ ఆపరేషన్. సేమ్ ఎందుకంటే పైప్స్ నాజిల్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఫార్మింగ్ ఆపరేషన్స్కి ఇంటర్ఫిరెన్స్ ఉంటుంది. ఇన్వాల్వ్స్ టెక్నికల్ నాలెడ్జ్ అండ్ డస్ నాట్ ఆప్టెడ్ బై ఆర్డినరీ కల్టివేటర్స్. ఎవరైతే అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉంటారో కల్టివేటర్స్, ఆర్డినరీ కల్టివేటర్స్ వాళ్ళకి ఇది కొంచెం వాడలేరు కాబట్టి ఇది ఒకటి లిమిటేషన్, డిసడ్వాంటేజ్. నెక్స్ట్ మనకి ఓన్లీ వన్ ఫార్ములా మనకి ఈ ఏమంటారు వాటర్ ఇరిగేషన్ టైప్స్ ఆఫ్ ఇరిగేషన్ చాప్టర్లో టైం రిక్వైర్డ్ ఏంటి అంటే మనకి ఓవరాల్గా ఫీల్డ్కి ఎంత ఏరియా ఆఫ్ ల్యాండ్కి ఎంత డిశ్చార్జ్ సప్లై చేస్తే ఎంత టైం పడుతుంది అనేది క్వశ్చన్ అనమాట. అప్పుడు దానికి ఫార్ములా వచ్చేసి ఇది ఏంటిది, టీ ఈజ్ ఈక్వల్ టు y/f లాగరిథమ్ ఆఫ్ ln ఆర్ ఎల్స్ 2.303 ఇంటూ y/f ఆఫ్ q/q మైనస్ a ఇంటూ f, వేర్ y అంటే ఏంటిది యావరేజ్ డెప్త్ ఆఫ్ ద వాటర్, మనకి ఫీల్డ్లో ఉన్న వాటర్ డెప్త్, f అంటే ఇన్ఫిల్ట్రేషన్ రేట్, ఓకే, q అంటే డిశ్చార్జ్. నెక్స్ట్ మ్యాక్సిమం ఏరియా కావాలంటే ఏరియా మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు డిశ్చార్జ్ బై ఎఫ్ అంటే ఏంటి ఇన్ఫిల్ట్రేషన్ రేట్. నెక్స్ట్ వాటర్ లాగింగ్ అండ్ క్వాలిటీ ఆఫ్ వాటర్. నెక్స్ట్ చాప్టర్. ఇందులో వాటర్ లాగింగ్ అంటే ఏంటి అంటే an area is said to be waterlogged if the productivity of the land gets reduced due to high water table. This makes the soil ill aerated. వాటర్ లాగింగ్ అంటే ఏంటిది, మనకి ఆ సాయిల్ మొత్తం కూడా వాటర్తోనే నిండిపోవడం. మనకి జనరల్గా మెయిన్గా సాయిల్ కావాల్సింది ఏంటి, ఒక ప్లాంట్ మంచిగా గ్రోత్ అవ్వాలి అంటే ఎయిర్ ఇంకా వాటర్ రెండు ఉండాలి. ఓన్లీ వాటర్ ఉంటే సరిపోదు. ఓన్లీ వాటరే ఉంటే అది
పాడైపోతుంది చెట్టు. సో ఎయిర్ కూడా సఫిషియెంట్గా కావాలి దానికి. సో అందుకనే ఈ వాటర్ లాగింగ్ వల్ల ఏమైందంటే ల్యాండ్ గెట్స్ హై వాటర్ టేబుల్ వల్ల ప్రొడక్టివిటీ ఆఫ్ ద క్రాప్ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ ఇట్ కెన్ హ్యాపెన్ ఈవెన్ వెన్ ద రూట్స్ ఆఫ్ ప్లాంట్స్ ఆర్ నాట్ సబ్మర్జ్డ్. రూట్స్ ఆఫ్ ద ప్లాంట్ సబ్మర్జ్ కాకపోయినా కూడా ఇది అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ బికాస్ ఆఫ్ దిస్ ప్రొడక్టివిటీ ఆఫ్ ద ఫీల్డ్ డిక్రీజెస్, ఇంతకుముందు చెప్పినట్టు. ఇంకా సాల్ట్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఇంకా వాటర్ బార్న్ డిసీజెస్ అనేవి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది వాటర్ లాగింగ్ వల్ల. ఎఫెక్ట్స్ ఆఫ్ సాల్ట్ ఇన్ సాయిల్. మనకి సాల్ట్ వల్ల సాయిల్లో వచ్చే ఎఫెక్ట్స్ ఏంటి అంటే ద ఫినామినా ఆఫ్ సాల్ట్స్ ఫార్మింగ్ ఏ థిన్ లేయర్ ఆఫ్ క్రస్ట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్టర్ ఎవాపరేషన్ ఆఫ్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎఫ్లోరెసెన్స్. అంటే ఏంటి, మనకి వాటర్ అన్ని ఎవాపరేట్ అయిపోయిన తర్వాత సర్ఫేస్ పైన ఒక చిన్న స్మాల్ లేయర్ ఆఫ్ థిక్నెస్ తోని వైట్ ప్యాచెస్ అనేటివి ఫామ్ అవుతాయి. అది సాల్ట్ కాన్సన్ట్రేషన్ అనమాట. ఈ మొత్తం దాన్ని ఏమంటారు అంటే ఎఫ్లోరెసెన్స్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ అబ్జర్వ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అండ్ దస్ రెడ్యూస్ ద వాటర్ అవైలబుల్ టు ద రూట్స్ ఆఫ్ ద ప్లాంట్. మనకి సాల్ట్స్ వల్ల ఎందుకు డిసడ్వాంటేజ్ అంటే మనకి సాల్ట్స్ అనేటివి వాటర్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటాయి. ఆ సాల్ట్స్ అంటే ఎక్కువ వాటర్ అబ్జర్వ్ చేసుకోవడం వల్ల ప్లాంట్కి ఎంతైతే వాటర్ కావాలో ఆ వాటర్ ప్లాంట్కి అందవన్నమాట. సో అట్లా అందకపోవడం వల్ల ప్లాంట్ అనేది డ్యామేజ్ అవుతుంది. అదొకటి ప్రాబ్లం. నెక్స్ట్ ఏంటి, సాల్ట్ క్రిస్టల్స్ ఇన్ ద సాయిల్ బ్లాక్స్ ద ఫ్లో ఆఫ్ వాటర్ త్రూ సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ ఆఫ్ ద రూట్స్. ఓకే, ఏంటిది, రూట్స్ దగ్గరికి వెళ్ళకుండా ఈ సాల్ట్ క్రిస్టల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఈ ఫ్లో ఆఫ్ వాటర్ని ఆపేస్తాయి అన్నమాట. నెక్స్ట్ సచ్ సాల్ట్ ఎఫెక్టెడ్ సాయిల్స్ బికమ్ అన్ప్రొడక్టివ్ యాజ్ యూజువల్. ప్రొడక్షన్ అనేది ఉండదు ఆ ఫీల్డ్ నుండి. అందుకే ఆ సాయిల్స్ని ఏమంటారు అంటే సెలైన్ సాయిల్స్ అంటాం. ఇఫ్ సాల్ట్ ఎఫ్లోరెసెన్స్ కంటిన్యూస్ ఫర్ ఎ లాంగ్ టైమ్ మేక్స్ ద సాయిల్ బంజర్ సాయిల్ ఆర్ ఉషర్ సాయిల్. అంటే ఈ ఎఫ్లోరెసెన్స్ అనేది మనకి కంటిన్యూస్గా ఉంటే దాన్ని బంజర్ సాయిల్ అంటాం, లేదంటే ఉషర్ సాయిల్ అంటాం. అంటే ఇది ఏంటి, ఎఫ్లోరెసెన్స్ లాంగ్ టైం వరకు కంటిన్యూ అయితే అప్పుడు ఈ సాయిల్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇరిగేషన్ వాటర్ క్లాసిఫికేషన్ ఏంటి అంటే చూద్దాం. క్లాసిఫికేషన్ ఆఫ్ ఇరిగేషన్ వాటర్ ఏంటి, ఇరిగేషన్ వాటర్ మే బి క్లాసిఫైడ్ ఆన్ ద ఫాలోయింగ్ బేసిస్. ఏంటి, క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ ద టోటల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సాల్యుబుల్ సాల్ట్స్ ఒకటి, బేస్డ్ ఆన్ ద సోడియం కాన్సన్ట్రేషన్ ఒకటి, క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ, టోటల్ సాల్ట్ కంటెంట్ TDS. ఓకే, అండ్ నెక్స్ట్ సోడియం కాన్సన్ట్రేషన్ అంటే ESP అంటే ఏంటిది, ESP ఎక్సెట్రా సోడియం పర్సెంటేజ్ ఉంటుంది అనమాట. అది వీటిపైన క్లాసిఫై అయిందనమాట. ఫస్ట్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ టోటల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సాల్యుబుల్ సాల్ట్స్ చూద్దాం. అదేంటి అంటే ద సెలినిటీ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సాయిల్. దీనికి ఫార్ములా ఏంటంటే ఇది CQ/Q - Cu - P effective. బేస్డ్ ఆన్ ద సాల్ట్ కాన్సన్ట్రేషన్ లేకపోతే ఎలక్ట్రికల్ కనెక్టివిటీని బేస్ చేసుకునేసి మనకి ఇరిగేషన్ వాటర్ అనేవి 4 టైప్స్ ఉన్నాయి. అవేంటి అంటే లో సెలినిటీ వాటర్, మీడియం సెలినిటీ వాటర్, హై సెలినిటీ అండ్ వెరీ హై సెలినిటీ. ఇందులో C1, C2, C3, C4 అంటాం. దీని యొక్క కండక్టివిటీ అనేది ఏంటి అంటే 100 to 250 వరకు ఉందనుకోండి, అది లో సెలినిటీ వాటర్ అనమాట, విచ్ ఈస్ సూటబుల్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ క్రాప్స్ అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ సాయిల్స్. నెక్స్ట్ మీడియం సెలినిటీ వాటర్ వచ్చేసి C2 కేటగిరీ. దీని యొక్క కండక్టివిటీ వచ్చేసి ఎంత 250 to 750, విచ్ కెన్ బి యూస్డ్ ఇఫ్ మోడరేట్ అమౌంట్ ఆఫ్ లీచింగ్ అనేది అక్కడైతే సూటబుల్ యూస్ చేసుకోవచ్చు ఇరిగేషన్కి. హై సెలినిటీ వాటర్ అనేది C3 కేటగిరీ. దీని యొక్క కండక్టివిటీ వచ్చేసి 750 to 2250. ఓకే, μmos per centimeter యూనిట్స్ వచ్చేసి. అన్సూటబుల్ ఫర్ సాయిల్ విత్ రిస్ట్రిక్టెడ్ డ్రైనేజ్. నెక్స్ట్ వెరీ హై సెలినిటీ అంటే C4 కేటగిరీ. ఇఫ్ ద కండక్టివిటీ ఈస్ గ్రేటర్ దాన్ 2250 μmos per centimeter, విచ్ ఈస్ అన్సూటబుల్ ఫర్ ఇరిగేషన్. ఇవి రెండు వీ కెన్ యూస్, బట్ ఇవి రెండు కూడా అన్సూటబుల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ సోడియం కాన్సన్ట్రేషన్ని బట్టి. ఇరిగేషన్ వాటర్ హ్యావింగ్ హై సోడియం పర్సెంటేజ్ దానివల్ల ఏమవుతుంది, కొంత సమయం తర్వాత గివ్ రైస్ టు ఏ సాయిల్ హ్యావింగ్ ఏ లార్జ్ పర్సెంటేజ్ ఆఫ్ రీప్లేసబుల్ సోడియం ఇన్ ద కొలాయిడ్. సచ్ సాయిల్ ఈజ్ ఆఫెన్ కాల్డ్ యాజ్ బ్లాక్ ఆల్కలీ అంటాం. అంటే సోడియం కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉన్న సాయిల్ని బ్లాక్ ఆల్కలీ అంటాం. ద పర్సెంటేజ్ ఆఫ్ సోడియం ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎక్స్చేంజబుల్ సోడియం పర్సెంటేజ్ ESP అని అంటాం.
ESP ఫార్ములా ఏంటిది? Na ప్లస్ బై Ca ప్లస్ Mg ప్లస్ Na ప్లస్ K ఇంటూ 100. ఇక్కడ 100 ఇచ్చారు కదా, ఇది ఇక్కడ ఇంటూ 100. ఇది పర్సెంటేజ్లో వస్తుంది మనకి. ఓకే, ఇది ఫార్ములా. Then the exchangeable sodium percentage formula. With constant irrigation and with high sodium water, the soil becomes plastic and sticky when wet and forms clots and crushes on drying. ఓకే, అంతే కదా. ఇప్పుడు మనకి హై సోడియం వాటర్ అనేది మనం అప్లై చేస్తున్నప్పుడు ఏమవుతుంది, సాయిల్ అనేది ప్లాస్టిక్గా ఫామ్ అవుతుంది, స్టిక్కీ ఫామ్ అవుతుంది వెట్గా ఉన్నప్పుడు. అదే మనకి డ్రై అయిందనుకోండి, మొత్తం ఇట్లా క్రస్ట్ లాగా, అంటే విరిగిపోవడం లాగా అవుతామంట, లైక్ ఆల్మోస్ట్ లైక్ క్లే అట్లా. నెక్స్ట్ వచ్చేసి irrigation water is classified on sodium concentration on the basis of factor called as sodium absorption ratio, SAR, which is very very important. SAR దానికి ఫార్ములా ఏంటి? Na ప్లస్ బై అండర్ రూట్ ఆఫ్ Ca ప్లస్ Mg బై 2. మనకి ఇది మిల్లీ ఈక్వాలెంట్ పర్ లీటర్లో కావాలి, ఇది పీపీఎంలో ఇస్తారు మనకి. పీపీఎంలో ఇచ్చినప్పుడు మిల్లీ ఈక్వాలెంట్ పర్ లీటర్లో కావాలంటే బై మనకి వాటి యొక్క మాలిక్యులర్ వెయిట్ని చేస్తే మనకి అయిపోతుంది. Naకి 23, Mgకి 12, కాల్షియంకి 20. So sodium absorption ratio allows assessment of the state of flocculation or dispersion of clay aggregates in soil. Sodium and potassium ions facilitate the dispersion of clay particles, while calcium and magnesium promote their flocculation. Sodium and potassium clay particles dispersion ki cheste, calcium and magnesium promote their flocculation ki ఎక్కువ speed ni పెంచుతాయి అన్నమాట. Okay, the behavior of the clay aggregates influences the soil structure and the permeability of the soil, which directly determines the water infiltration rate. Okay, soil absorption ratio అని బట్టి మనకి ఎన్ని టైప్స్ డివైడ్ అయిందంటే వాటర్ అనేది 4 టైప్స్. చాలా ఇంపార్టెంట్ టేబుల్. టైప్ ఆఫ్ వాటర్, లో సోడియం వాటర్ అంటే ఏంటి? S1 కేటగిరీ. మీడియం సోడియం వాటర్ S2 కేటగిరీ. హై సోడియం వాటర్ S3. వెరీ హై సోడియం వాటర్ S4. లో సోడియం వాటర్ అంటే ACR రేషియో ఎంత, రేంజ్ ఎంత? 0 to 10 ఉండాలి, విచ్ ఈస్ సూటబుల్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ క్రాప్స్ అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ సాయిల్స్. మీడియం సోడియం వాటర్ వచ్చేసి రేంజ్ వచ్చేసి 10 to 18, సూటబుల్ ఫర్ కోర్స్ టెక్స్చర్డ్ ఆర్గానిక్ సాయిల్ విత్ గుడ్ పర్మియబిలిటీ. హై సోడియం వాటర్ వచ్చేసి రేంజ్ వచ్చేసి 18 to 26, హార్మ్ఫుల్ ఫర్ ఆల్మోస్ట్ ఆల్ టైప్స్ ఆఫ్ సాయిల్స్, అంటే ఇది నాట్ సూటబుల్ ఫర్ ఇరిగేషన్. వెరీ హై సోడియం వాటర్ అంటే గ్రేటర్ దాన్ 26 ఉంటే ACR వాల్యూ, అది వెరీ హై సోడియం వాటర్ విచ్ ఈస్ అన్సూటబుల్ ఫర్ ఇరిగేషన్. సో సేమ్ పైన S1 S2 ఓకే యాక్సెప్టబుల్, అండ్ S3 S4 అనేది నాట్ యాక్సెప్టబుల్ ఫర్ ఇరిగేషన్. నెక్స్ట్ బోరాన్ కాన్సన్ట్రేషన్. బోరాన్ కాన్సన్ట్రేషన్ వచ్చేసి మనకి ఇది boron content of water is of great importance for many crops. Sugarcane may tolerate large concentration of boron in the irrigation water, while other crops such as beans, groundnuts, etc. are very sensitive to excess boron. So అందుకని boron concentration అనేది మనకి of more than 2 ppm is harmful to most of the crops. So ఎంత ఉండాలి boron అనేది? less than 2 ppm ఉండాలి మనకి boron quantity, boron యొక్క concentration. It is present in soaps, detergents. These are toxic to plants. Next వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ సాల్ట్ ఎఫెక్టెడ్ సాయిల్. ఏంటి మనకి సాల్ట్ ఎఫెక్టెడ్ సాయిల్ 3 టైప్స్ ఉంటాయి. సెలైన్ సాయిల్ అని, సోడిక్ సాయిల్ అని, నెక్స్ట్ సెలైన్ సోడిక్ అని. దీన్ని బట్టి క్లాసిఫికేషన్ టేబుల్ చూసుకోండి. బ్లాక్ ఆల్కలీ ఈజ్ మోర్ హార్మ్ఫుల్. బ్లాక్ ఆల్కలీ అంటే Na2CO3, అంటే సాల్ట్ బికాస్ ఆఫ్ కార్బోనేట్స్ అన్నమాట. నెక్స్ట్ లీచింగ్ అంటే ఏంటిది? ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఫ్లడ్డింగ్ a particular land with adequate quantity of water. The salt present in the soil gets dissolved, which percolates down to meet groundwater table or drained away by surface or subsurface drainage system. Acidic soil can be reclaimed by adding the basic salt such as lime, natrium, and reclaim చేయొచ్చు acidic soil ని. లీచింగ్ రిక్వైర్మెంట్ అంటే ఏంటి అంటే, when the soil or the irrigated water is saline, accumulated salt should be leached out by irrigating it with more water. The fraction of irrigated water that must be leached through the root zone to keep the salinity of water below a specific limit is termed as leaching requirement. దీనికి కావాల్సింది ఏంటి అంటే మనకి లీచింగ్ రిక్వైర్మెంట్కి కావాల్సింది వాల్యూమ్ ఆఫ్ వాటర్ రిక్వైర్డ్ ఫర్ లీచింగ్ బై వాల్యూమ్ ఆఫ్ వాటర్ సప్లైడ్. ఇది ఫార్ములా.
Okay, in the next video we discuss about the ఇందులో మనకి ఓకే లీచింగ్ రిక్వైర్మెంట్లో CU అంటే ఏంటి, కన్జంప్టివ్ యూజ్ ఆఫ్ క్రాప్ అంటే ఎవో ట్రాన్స్మిషన్కి వాటర్ ఎంతైతే అవుతుందో అదనమాట. డే అంటే డెప్త్ ఆఫ్ ద వాటర్ సప్లైడ్. సో LI అంటే మనకి లీచింగ్ రిక్వైర్మెంట్ ఏంటి, సాల్ట్ కాన్సన్ట్రేషన్ ఇన్ సప్లైడ్ వాటర్ బై సాల్ట్ కాన్సన్ట్రేషన్ ఇన్ డ్రైన్డ్ వాటర్, అట్లా మనకి అయిపోద్ది అనమాట. నెక్స్ట్ లీచింగ్ వాటర్ కెన్ బి యాడెడ్ విత్ ఇరిగేషన్ వాటర్ ఆర్ కెన్ బి అప్లైడ్ సపరేట్గానే చేయొచ్చు లీచింగ్ వాటర్, లేకపోతే ఇరిగేషన్ వాటర్తో కలిపి సప్లై చేయొచ్చు. ఇది ఒకటి. నెక్స్ట్ మన నెక్స్ట్ వీడియోలో విల్ డిస్కస్ అబౌట్ ద వాటర్ రిక్వైర్మెంట్ ఆఫ్ క్రాప్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.